డెత్ సర్టిఫికేట్. ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటి వరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలోని తన సొంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్తుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్కులో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కనీసం వారి వంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. ఒకరోజు అతడు పార్కులోని బెంచ్పై కూర్చొని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతి లేక సొంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీలో ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు. చూడు నాయనా, విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ. అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో 5 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. నేను 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. అంతే. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి. ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. నీకు కుడి పక్కన దూరంగా కూర్చొని ఉన్న ఆ వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావుగారు ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివగారు ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను. మాడిపోయిన బల్బులు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. 0, 10, 20, 40, 60, 100 వాట్ల ఏ బల్బు అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటికి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బు, ట్యూబ్ లైటు, లెడ్, సిఎఫ్ఎల్, హాలోజన్, డెకరేటివ్ బల్బ్ ఏది అయినా ఒకటే. అందుకే నీతో సహా మనమందరం మాడిపోయిన బల్బులమే. ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి
చేయరు కదా. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. మనం చేస్తున్న ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటికి విలువ ఇచ్చి అదే జీవితం అనుకుంటే ఏదో ఒకరోజు అవి మనలను వదిలిపోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. చదరంగం ఆటలో రాజు, మంత్రి వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంతవరకే. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బాలో వేసి మూత పెడతాము. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు. ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు. మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్టు ఒకటే, అదే డెత్ సర్టిఫికెట్. గౌరవనీయులు శ్రీ జస్టిస్ ఎన్వి రమణ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.